హలో ఆల్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. ఈరోజు 2 రకాల కారపొడులు ఒకేసారి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ కారపొడి అయితే మా మరదలు చేసింది, చాలా యమ్మీగా టేస్టీగా ఉంది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుంటే 15 నుంచి 20 నిమిషాల్లో కారపొడి అనేది రెడీ అయిపోతుంది. ఇది ఇడ్లీ, దోశ అన్నిటిలోకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ముందుగా ఎండుమిర్చిని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోండి. అన్నీ కూడా డ్రై రోస్టే చేసుకోవాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. అలాగే ధనియాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోండి, అంటే లోపల నుంచి బాగా వేగుతాయి, పచ్చివాసన అనేది లేకుండా. కొద్దిగా నువ్వులు, అలాగే అవిసె గింజలు, క్వాంటిటీ అనేది మన ఇష్టం, మనం ఎంత కావాలనుకుంటున్నామో అంత యాడ్ చేసుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర ఈక్వల్ రేషియోలో ఉండాలి. మిగతావన్నీ మన ఇష్టం అనమాట. నువ్వులు, అవిసెలు, ఇట్లా మనకు కావాల్సిన గింజలు, పప్పులన్నీ వేసుకోవచ్చు. కొద్దిగా పుచ్చగింజలు కూడా వేసుకొని అన్నీ సిమ్లో బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోండి. సన్నని సెగ మీద దోరగా రంగు మారేదాకా వేయించుకోండి. వేయించుకున్న పక్కన పెట్టుకోండి. తగినంత చింతపండు, వెల్లుల్లి రబ్బలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు రంగు మారే వరకు చక్కగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇవన్నీ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు, చింతపండు, అలాగే వెల్లుల్లి వేసుకొని పౌడర్ కొట్టుకోవాలి. ఈ టైంలోనే మనం కొద్దిగా ఎండుమిర్చి ముందుగా వేయించుకున్నవి వేసుకోవాలి. కరివేపాకు వేయకుండా ఒకటి, కరివేపాకు వేసి ఒకటి కారపొడిని రెడీ చేసుకోవచ్చు. 2 ఒకేసారి చేసేసుకోవచ్చు. అలాగే చాలా చాలా కమ్మగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే చాలా కమ్మగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.